ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపా కనికరం గల దేవా, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తోత్రం దేవా. నా ప్రభువా, రక్షకుడా, గడిచిన వారమంతా క్షేమకరంగా కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచారు. ఈ ఉదయకాల సమయం పరిశుద్ధ దినమందు అయా కొద్ది మందిగా చిన్న సంఘంగా కూడుకొని నిన్ను స్తుతించి మహింపరిచి ఘనపరుచుకునే భాగ్యాన్ని ఇచ్చారు. ఇంతవరకు చక్కని మాటలు దేవనైనా మాతో మాట్లాడి ఉన్నారు ప్రభు, స్తోత్రం దేవా. మరికొద్ది మాటలు మేము ధ్యానించబోతుండగా నీ సన్నిధి మా తోడుగా ఉంచండి. నిశ్చిత మధ్య కొద్ది సమయం నీకు సిలువ చాటును మరుగుపరిచి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడి మీరే స్తుతి ఘనత మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడిని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ రోజున క్రైస్తవులుగా జీవిస్తున్న మనము సేవించేటువంటి దేవునిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని మనం గమనించగలిగితే, మన దేవుడు నోటి మాట చేత సర్వలోకమును సృజించినటువంటి దేవుడు. అలాగే ఆయన ఆదియు అంతమైన దేవుడు, అద్వితీయమైన దేవుడు. అలాగే ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అండి. అంటే 3 రూపాల్లో కనిపిస్తూ ఉంటాడు, 3 వ్యక్తులుగా కనిపిస్తూ ఉంటాడు. కానీ ఆయన ఏకదేవుడే ఉన్నాడు. అందుకే ఆయన్ని త్రియేక దేవుడు అని చెప్పని పిలుస్తూ ఉంటారండి. మొట్టమొదటిగా సర్వోన్నతుడు, తన నోటి మాట చేత సర్వము కూడా సృజించిన దేవుడు. సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, నక్షత్రములు, సర్వ సృష్టి అంతా కూడా తన నోటి మాట చేత కలగజేసినటువంటి దేవాది దేవుడు. అదోనాయి, ఆయనను సర్వోన్నతుడు అని చెప్పని అంటూ ఉంటాం. అలాగే రెండవదిగా కుమారుడు. ఈ లోక పాపముల కోసం, నీ పాపం కోసం, నా పాపం కోసం, మనందరి పాపాల కోసం కుమారుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు రక్త మాంసమును ధరించి నీలాగే నాలాగే ఈ లోకంలో జన్మించాడు. నీలాగే నాలాగే ఆయనకు ఆకలైంది, నీకులాగే నాకులాగే ఆయన కన్నీరు కార్చాడు. కానీ ఆయన ఎటువంటి పాపము కూడా చేయలేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని చెప్పి ఈ లోకానికి సవాల్ చేసిన వ్యక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మరణించి పునరుత్థానుడై పరలోకానికి ఆరోహణమైన తర్వాత ఆ తండ్రి యొక్క ఆజ్ఞ మేరకి పరలోకం నుంచి ఇక్కడికి వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు 3వ వ్యక్తి. ఆనాటి నుంచి ఈనాటి వరకు పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తా మనందరినీ కూడా సర్వ సత్యములోకి నడిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఆయనను చాలామంది ఒక శక్తిగా భావిస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ అనగానే ఒక శక్తిగా రకరకాల వాక్యాలు చెప్తూ ఉంటారు. కానీ తండ్రి కుమారుడు ఎలాగో ఆయన కూడా ఒక వ్యక్తి, ఒక శక్తి కాదు, పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు ఏ కార్యాలు చేస్తూ ఉంటాడు అని మనం గమనించగలిగితే, గతంలో ఒకసారి చెప్పుకున్నాం మనం, ఆయన ఆదరించేటువంటి దేవుడు అండి. ఆయనను ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్తారండి, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ యొద్దకు రాడు అని చెప్పిన మాట ఉపయోగించాడు. ఆయన మనల్ని ఆదరించేటువంటి దేవుడు. దుఃఖం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందుల్లో ఆయన మనల్ని ఆదరించేటువంటి దేవుడు అండి. అలాగే ఆయన ఒప్పింపజేసేటువంటి దేవుడు. మన యొక్క పాపాన్ని ఆయన ఒప్పింపజేస్తాడు.
మనం తప్పుడు మార్గంలో నడుస్తూ ఉంటే ఆయన మనల్ని ఒప్పింపజేస్తాడు. సరైన మార్గంలోకి ఆయన నడిపించేటువంటి దేవుడు. అదేవిధంగా ఆయన నడిపించేటువంటి దేవుడు, చక్కని ఆలోచన చెప్పేటువంటి దేవుడు అండి. దేవుని పట్ల విశ్వాసంగా ఒక వ్యక్తి జీవిస్తూ ఉంటే ఆయన ఏ మార్గంలో నడవాలి, మనకి ఏది సరైన మార్గము, మనకి ఏ మార్గంలో నడిస్తే మనకి క్షేమము, ఇవన్నీ కూడా మనకి పరిశుద్ధాత్ముడు మన వెన్నంటి ఉండి నడిపిస్తూ ఉంటాడండి. దేవుని బిడ్డలందరూ కూడా ఈ పరిశుద్ధాత్మ నడిపింపు అనేది ఒక అద్భుతమైన విషయం. అయితే చాలా మంది ఏం చేస్తూ ఉంటారని చెప్పారంటే, రాత్రిపూట వాళ్ళకి ఏదో కల వస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారని చెప్పంటే, దేవుడు నాతో మాట్లాడాడు ఇట్లా అని చెప్పని పొద్దున్నే ఆ కలే నిజం అనుకుని, దేవుడు నడిపింపు అదే అనుకుని అట్లా పోతూ ఉంటారు. పొద్దునే వచ్చి చెప్తారు కూడా, అయ్యగారు నాకు రాత్రి దర్శనం వచ్చిందండి. ఇట్లా దర్శనం కాదు, అది కల. అది గమనించాలి. కొంతమంది ఏమనుకుంటారని చెప్పారంటే, చటుక్కున ఏదో ఆలోచన వస్తుంది మనసులో, అదే దేవుణ్ణి నడిపింపేమో అని చెప్పేసి అట్లా పోతూ ఉంటారు. గమనించాలి, ఆత్మ నడిపింపు అని చెప్పానంటే ఆ దేవుని యొక్క నడిపింపా, లేకపోతే నీ సొంత ఆలోచన అనేది గ్రహించుకోవాలండి. ఎలా గ్రహించుకోవాలి? ఆత్మ ఎప్పుడు కూడా వాక్యము ద్వారా నడిపిస్తూ ఉంటాడు. అలా నీకు ఆలోచన వచ్చినప్పుడు ప్రార్థన చేసుకో, వాక్యం చదివితే నీకు అర్థమవుద్ది ఆ దేవుని నడిపింపా, లేకపోతే నీ సొంత ఆలోచన అని చెప్పని. కొన్నిసార్లు దేవుడు పరిస్థితుల ద్వారా నడిపిస్తూ ఉంటాడు, సిచ్యువేషన్స్ ద్వారా నడిపిస్తూ ఉంటాడండి. ఇది చాలా అద్భుతమైన విషయం. మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఉదాహరణగా జరిగిన సంఘటనే, ఒక ఎయిర్పోర్ట్లో ఒక విశ్వాసి వేరే ప్రాంతానికి వెళ్ళాలని చెప్పని వెయిట్ చేస్తూ ఉన్నాడట. 10 నిమిషాల్లో ఇంకా ప్లేన్ రాబోతా ఉంది. జనరల్గా మనకి ఎయిర్పోర్ట్ అని చెప్పానంటే అది దాటిపోతే, ఆ ఫ్లైట్ వెళ్ళిపోతే నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకున్నట్టు ఉండదు. మళ్ళీ నెక్స్ట్ డేకి మరి వెయిట్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ చేస్తూ ఉన్నాడట. అలా వెయిట్ చేస్తూ ఉంటే వెయిట్ చేస్తా ఒక కూల్ డ్రింక్ తీసుకొని తాగుతూ ఉన్నాడట. తాగుతూ ఉన్నప్పుడు ఒక అతను బాగా స్పీడ్గా పరిగెత్తి వచ్చి అతను గట్టికి గుద్దుకోగానే ఆ బాటిల్ కింద పడిపోయిందంట. కింద పడిపోయి ఆ సీసా పగిలిపోయి ఆ సీసా పెంకు అతని కాళ్ళు గుచ్చుకుని కంటిన్యూస్గా బ్లడ్ ఫ్లో అవుతూ ఉందంట. ఇక ఆ పక్కన ఈ పక్కన అందరూ వచ్చేసేసి క్లీన్ చేసేసి కట్టుకడతా ఉన్నారట. ఈ హడావుడిలో ఫ్లైట్ వెళ్ళిపోయింది. అతను అర్జెంటుగా ఆ మీటింగ్ అందుకోవాలి, ఖచ్చితంగా వెళ్ళాలి మీటింగ్కి. ఫ్లైట్ వెళ్ళిపోయింది. ఇంటి దగ్గర దేవుని పట్ల విశ్వాసంతో ప్రార్థన చేసుకుని వచ్చాడు. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఖచ్చితంగా ఆ మీటింగ్ అందుకోవాలి. ఆ మీటింగ్ చాలా ప్రాముఖ్యమైనది. వెళ్ళకపోతే జాబ్ వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఆ సమయంలో ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. దేవుడు సహాయం చేస్తాడని చెప్పి అనుకుంటే ఇట్లా అయింది ఏంటి? అతను నోటి వెంట ఇప్పుడు స్తుతి వస్తుందా, లేకపోతే అంటే కోపం ఉంటుందా? చాలా కోపం ఉంటుంది. చాలా కోపడుతున్నాడు, దేవుడా ఎందుకు ఇట్లా చేసావు అని చెప్పేసి. అక్కడ పోయి కౌంటర్లు అడిగితే, సారీ సార్, రేపు మళ్ళీ మార్నింగ్ ఈ టైంకి మళ్ళా ఫ్లైట్ మీరు అందుకోవచ్చు అని చెప్పని. ఏంటి ప్రభు ఇట్లా అయిందని చెప్పని అతను దిగాలుగా కూర్చుని ఆలోచన చేస్తూ ఉంటే, ఒక పావు గంట తర్వాత ఒక అనౌన్స్మెంట్ ఏంటని చెప్పానంటే, సారీ అని చెప్పని ఆ కౌంటర్ నుంచి ఒక రిసెప్షనిస్ట్ ఉంటారు కదా, గట్టిగా సారీ అని చెప్పి అనౌన్స్ చేస్తూ, ఇప్పుడే వెళ్ళినటువంటి ఫ్లైట్ మార్గ మధ్యంలో క్రాష్ అయిపోయింది అని చెప్పేసి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార్గ మధ్యంలో ఒక మౌంటైన్ దగ్గర అట్లా వెళ్తూ మార్గ మధ్యంలో క్రాష్ అయిపోయిందటండి.
ఎవరన్నా మిగిలారా అని చెప్పానంటే ఎవరు మిగిలి, అందరు చనిపోయారట. ఇప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఏమండి క్షేమంగా నడిపించాడా, లేకపోతే చెప్పాలి మీరే. దేవుని యొక్క ఆత్మ, నువ్వు ఎప్పుడే దేవుని పట్ల విశ్వాసంగా జీవిస్తూ ఉంటే, నువ్వు యథార్థంగా జీవిస్తూ ఉంటే, నేను సరైన మార్గంలోకి, నీకు ఏది క్షేమకరమో ఆ మార్గంలో నడిపిస్తూ ఉంటుందండి. ఈ ఆత్మ నడిపింపు అనేది చాలా ప్రాముఖ్యమైందండి. వాక్యానుసారం మనం ముందుకు పోవాలి. అలా ముందుకు పోకుండా నీకేదో కల వచ్చిందని, లేదు ఇంకేదో అయిందని చెప్పి అట్లా ముందుకు పోతే నువ్వు ఇబ్బందులు ఎదుర్కొంటావు. కొన్నిసార్లు నీకు సరైన పాఠాలు నేర్పించాలని చెప్పని, నువ్వు తప్పు మార్గంలో పోతా ఉంటే నువ్వు ఆ మార్గం గుండా పోవడం నీకు క్షేమం కాదని చెప్పని ఆత్మ నిన్ను కొన్నిసార్లు ఆపేస్తాడు. బైబిల్ గ్రంథంలో దేవునిపై ఆధారపడి ఆత్మ నడిపింపు ప్రకారం అనేక మంది విశ్వాసులు అలా ముందుకు సాగిపోయారు. తమ ఆత్మయాత్ర క్షేమంగా ముందుకు నడిపించారు. ఈరోజు నా వాక్యాంశము నడిపించేటువంటి దేవుడు. ఆత్మ నడిపింపు ఎలా ఉంటుంది? పాత నిబంధన నుంచి ఒక సంఘటన మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అలాగే కొత్త నిబంధనల నుంచి కూడా ఒక సంఘటన. పాత నిబంధనలో మనకి అబ్రహాం గారు మనకి బాగా తెలుసు. అబ్రహాం గారి యొక్క వాగ్దాన పుత్రుడు, ఏకైక కుమారుడు ఇస్సాకు. లేక పుట్టిన కుమారుడు పెరిగి పెద్దవాడైన తర్వాత అతనికి పెళ్లి చేయాలని చెప్పని తను ఎక్కడైతే నివాసం ఉంటా ఉన్నాడో ఆ కనాను ప్రాంతంలో అమ్మాయిల్ని పెళ్లి చేయటం ఇష్టం లేక, ఎందుకంటే అక్కడ వారు అన్య ఆచారాలు అభ్యసించేవారు. ఇష్టం లేక తను ఎక్కడైతే పుట్టి పెరిగాడో తన బంధువుల ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఒక అమ్మాయిని తీసుకురమ్మని చెప్పని తన సేవకుడికి పురమాయిస్తాడు. తను పుట్టి పెరిగిన ఊరు ఎక్కడయ్యా అని చెప్పనంటే, తను ఎక్కడైతే నివాసం ఉంటా ఉండో అక్కడి నుంచి 700 కిలోమీటర్లు పైమాటే. 700 కిలోమీటర్లు అని చెప్పానంటే ఈరోజు మనం ప్రయాణం చేయాలంటేనే దాదాపుగా మనకి ఒక 15-16 గంటలు పడుతుంది, అంతే కదా. 250 కిలోమీటర్లు అని చెప్పంటే మనం కారులో ఎంత స్పీడ్కి వెళ్ళినా కూడా మహా అయితే ఒక 5 hours 6 hours పడుతుంది. 700 కిలోమీటర్లు అని చెప్పి దాదాపుగా 15-16 గంటలు. అది ఇప్పుడు. ఆనాటి కాలంలో మరి ఈ బస్సులు కానీ ట్యాక్సీలు కానీ ఏమీ లేవు కదా. అప్పుడు ఓన్లీ గాడిదలు లేకపోతే ఒంటెలే ప్రయాణ సదుపాయాలని చెప్పానంటే, మార్గ మధ్యంలో కొన్నిసార్లు ఆటంకాలు వస్తాయి, దొంగల భయం అవి ఇవన్నీ ఉంటాయి. దాదాపుగా 1 నెల రోజులు పైమాటేనండి ప్రయాణం చేయాలని చెప్పానంటే. ఈ ఎలియాజరు అడుగుతాడు, ఏం నాయనా ఇప్పుడు 700 కిలోమీటర్లు అక్కడ పోయి ఇప్పుడు అక్కడ మేము కలుసుకోవాలని చెప్పానంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఏ అమ్మాయిని తీసుకురావాలి? తీరా వెళ్ళిన తర్వాత ఒకవేళ అమ్మాయి రాకపోతే మరి ఇక్కడికి వచ్చి మరి నేను ఇస్సాకుని తీసుకుని పోవాలా? మళ్ళీ చూస్తాను బాగానే ఉంది, ఒకవేళ అమ్మాయిని రానని చెప్పండి ఏం చేయాలి? మళ్ళీ నేను ఇక్కడ నుంచి మరి అమ్మాయిని తీసుకెళ్ళాలా అని చెప్పంటే అబ్రహాం అంటాడు, లేదు 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 లేదు, నువ్వు ఇక్కడి నుంచి ఇస్సాకుని తీసుకుపోవడానికి వీల్లేదు. నువ్వు అక్కడి నుంచి అమ్మాయిని తీసుకొస్తే సరే, లేకపోతే ఈ ప్రమాణం నుంచి నువ్వు విడుదల పొందుతావు. అయినా కూడా అవన్నీ నీకు ఎందుకయ్యా, నువ్వు వెళ్ళి దేవుడు నీకు తోడుకుంటాడు పో అని పంపిస్తాడు. ఈ ఎలియాజరు దాదాపుగా 700 కిలోమీటర్లు ప్రయాణం చేసి నాహోర్ అనే ఒక పట్టణం చేరుకుంటాడు. నాహోరు. ఈ నాహోర్ అనే పట్టణం ఎక్కడ అని చెప్పానంటే అబ్రహాం యొక్క తోబుట్టు పేరు నాహోర్. అతని పేరు మీదుగానే ఆ పట్టణం ఉంది. సో నాహోర్ అనే పట్టణం చేరుకుని అక్కడ ఒక బావి ఉంటే ఆ బావి వద్ద విశ్రాంతి తీసుకుని మనసులో ఇలా అనుకుంటా ఉన్నాడు, దేవునికి ఈ విధంగా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. అంటే ఆత్మ నడిపింపు అనేది ఎట్లా ఉంటుంది మీకు వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నానండి. ఆదికాండము 24వ అధ్యాయము 13-14 వచనాలు. చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊట యొద్ద
నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకు నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడని ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. ఇందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితవని తెలుసుకుందున నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక బావి వద్ద ఎలియాజరు ఆగిపోయాడు. ఆగిపోయి ఈ బావి వద్ద ఈ ఊరి వారి పిల్లలు, ఆడపిల్లలు అందరూ కూడా నీళ్ల కోసం వస్తారు. అయ్యా, అలా ఎవరైతే ఈ బావి వద్దకు వచ్చి నేను నీళ్ళు అడిగినప్పుడు నా దాహం తీర్చడమే కాకుండా ఈ ఒంటలకు ఎవరైతే నీళ్లు పెడతారో ఆమెయే నా యజమానుని యొక్క కాబోయేటువంటి కోడలు అని చెప్పనేటువంటి మాట పలుకుతాడు. దేవునికి ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ విధంగా ప్రార్థన చేసి ముగించిన వెంటనే అబ్రహాం యొక్క బంధువుల కుమార్తె రెబెకా కడవ భుజం మీద పెట్టుకుని వస్తూ ఉంటుందండి. అలా ఆమె వచ్చి ఆమె పాటికి ఆమె బావిలోంచి నీళ్లు తోడుకుని వెళ్ళిపోబోతా ఉంటే ఎలియాజరు గబగబా వెళ్ళి, అమ్మా నాకు కొంచెం నీళ్ళు ఇస్తావా, దాహం అవుతా ఉంది అడుగుతాడు. ఎందుకని ఆ పరీక్ష పెట్టాడండి ఎలియాజరు అని చెప్పానంటే, గమనించండి, ఒంటెలు నీళ్లు బాగా తాగుతాయండి. మనలాగా మనకి ఇంట్లో మామూలుగా కుక్కలు పెంచుకుంటాం, లేకపోతే వాళ్ళకి నీళ్ళు ఇస్తే కుక్కలు ఎంత తాగుతాయండి, మహా అయితే కొంచెం వాటర్ తాగుతాయి అంతే. లేకపోతే పశువులు అని చెప్పంటే అవి కూడా మహా అయితే కొంచెం చిన్న తొట్టులో నీళ్ళు తాగుతాయి అంతే. కానీ ఒంటెలు ఏంటని చెప్పంటే దాదాపుగా 20 gallons నీళ్ళు తాగుతాయండి ఒక్కసారిగా. ఎందుకంటే ఎడారి ప్రాంతంలో ఉంటాయి కదా, అవి దొరికినప్పుడే వాటర్ బాగా తాగుతాయి అన్నమాట. ఆహారం కూడా అంతే, ఎప్పుడు దొరకదు కాబట్టి ఆహారం దొరికినప్పుడు బాగా తిని ఒంట్లో పైన మూపురం ఉంటుంది కదా, ఒంటె పైన అక్కడ దాచుకుంటుంది అనమాట ఆహారాన్ని. సో అట్లా ఒంటెలు బాగా నీళ్లు తాగుతాయి అన్నమాట. ఇప్పుడు ఆ ఒంట్లకు నీళ్ళు పోయాలని చెప్పారంటే చాలా ఓపిక ఉండాలి. ఎలియాజరు ఒక చిన్న పరీక్ష పెట్టాడు. అంటే ఆమెకి కష్టపడే తత్వం ఉందా లేదా, జాలి గుణం ఉందా లేదా అని చెప్పని ఒక చిన్న టెస్ట్ పెట్టాడు. అమ్మ నాకు కొంచెం దప్పికిస్తావా అని చెప్పానంటే ఆమె రెబెకా ఆయనకి నీళ్లు పోయటమే కాకుండా ఏమంటుందండి, అయ్యా నువ్వు త్రాగు, అలాగే నీ ఒంటెలు కూడా నేను నీళ్లు పెడతానని చెప్పని పాపం కష్టపడి ఆ ఒంట్లన్నిటి కూడా చక్కగా నీళ్ళు పెట్టినట్టు మనం గమనించగలమండి. ఆ విధంగా నీళ్ళు పెట్టిన తర్వాత ఎలియాజరు అడుగుతాడు, అమ్మ అసలు నువ్వు ఎవరమ్మాయి నువ్వు ఏంటి అని చెప్పి అన్నప్పుడు ఆమె చెప్పుద్దండి, ఇట్లా అని చెప్పి ఆమె వివరాలు చెప్పగానే అప్పుడు ఎలియాజరు ఒక మాట మాట్లాడతారు, చూద్దామండి. ఆదికాండము 24వ అధ్యాయము 26వ వచనం అండి. ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమాని దేవుడైన యెహోవా స్తుతించబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుటం మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించినను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్తామండి ఒకసారి, హల్లెలూయా. ఏముందండి వాక్యం అక్కడ, నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించినను. మన దేవుడు నడిపించే దేవుడు అండి. గమనించండి, ఎక్కడ 700 కిలోమీటర్ల ప్రయాణం అండి, ఎక్కడి నుంచో ప్రయాణం చేసి ఒక బావి వద్ద ఆగటము, ఆయన ఏ బావి వద్ద ఆగాడో అదే బావి వద్దకి ఆ యొక్క అబ్రహాం బంధువుల అమ్మాయి రెబెకా రావటము, కొంచెం దాహం ఇస్తావా అని చెప్పంటే ఆమె ఆయనకి దాహం ఇయటమే కాకుండా మళ్ళా ఆ ఒంటెలు కూడా నేను నీళ్ళు పోస్తానని చెప్పని అంటాము. దేవుని యొక్క ఆత్మ నడిపింపు అనేది ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉందండి. ఆషామాషి కాదండి దేవుని ఆత్మ నడిపింపు అని చెప్పంటే. నువ్వు దేవుని పట్ల విశ్వాసంగా జీవిస్తూ ఉంటే
నువ్వు యథార్థంగా జీవిస్తూ ఉంటే, ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్తా ఉంటే దేవుడు నిన్ను సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటాడండి. యెషయా గ్రంథం 30 అధ్యాయం 21 వచనంలో ఒక చక్కని మాట ఉంది. యెషయా గ్రంథం 30:21 గట్టి చదవండి ఎవరన్నా. 30:21 అమ్మా, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగిన ఎడల ఇదే త్రోవ, దీనిలో నడువుడి అను వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడును. హల్లెలూయా. ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని చెప్పని వెనక నుండి ఒక శబ్దము మీ చెవులకి వినపడును. ఎప్పుడు నువ్వు దేవుని పట్ల ఎప్పుడైతే విశ్వాసంగా జీవిస్తూ ఉంటావు, యథార్థంగా జీవిస్తూ ఉంటావో అదిగో అప్పుడండి. ఇక్కడ చక్కని మాట మాట్లాడుతున్నాడు. ఏమన్నాడండి? నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించిన నేను. అలా అబ్రహాం గారు ఆ రిబ్కా ఇంటికి వెళ్ళటము, అక్కడ వారితో మాట్లాడి తాను ఎవరు, ఎందుకోసం అక్కడికి వచ్చాడు, ఎందుకోసం అబ్రహాం పంపించాడు, అవన్నీ కూడా మాట్లాడిన తర్వాత రిబ్కా ఈ ఎలియాజరుతో రావడానికి ఒప్పుకుంటుంది. ఈ రిబ్కాని తీసుకుని ఎలియాజరు మళ్ళా తిరుగు ప్రయాణమై అబ్రహాం దగ్గరికి బయలుదేరతాడండి. మళ్ళా ఎన్ని కిలోమీటర్లు? మళ్ళా 700 కిలోమీటర్లు. అయితే గమనించండి, ఈ 700 కిలోమీటర్ల దూరము ఈ ఎలియాజరు రిబ్కాతోటి ఏం మాట్లాడి ఉంటారు? అంతకు ముందైతే ఏమండి రిబ్కా లేదు. తిరిగి మరలా వచ్చేటప్పుడు ఈ ఎలియాజరు రిబ్కాతోటి ఏం మాట్లాడి ఉంటారండి? ఏమండి మరి మాట్లాడాలి కదా. నెల రోజుల పాటు ప్రయాణం, రిబ్కా పక్కనే ఉంది. నేను అనుకుంటాను కాబోయేటువంటి భర్త ఇస్సాకు గురించి అనేక విషయాలు పంచుకుని ఉంటాడు ఎలియాజరు. అబ్రహాముకు లేక పుట్టిన కుమారుడు ఇస్సాకు, వాగ్దాన పుత్రుడు. 100 ఏళ్లప్పుడు దేవుడు తాను ఇచ్చిన మాట చొప్పున అబ్రహాము దర్శించి, ఇదిగో ఆ విధంగా నీకు కాబోయే భర్త జన్మించాడమ్మా. ఇస్సాకు పెరిగి పెద్దవాడైన తర్వాత అబ్రహాము ఏ విధంగా గొప్ప విందు చేశాడో వివరించుంటాడు. అబ్రహాము లేక పుట్టిన కుమారుడు ఇస్సాకును బాగా ప్రేమిస్తూ ఉంటే దేవుడు అబ్రహాంకు ఒక పరీక్ష పెట్టాడు. ఏం పరీక్ష పెట్టాడు? అబ్రహామా, నీ ఒకగానొక కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు. అప్పుడు అబ్రహాము ఇస్సాకును తీసుకుని ఆ మోరియా పర్వతం వైపుకి ప్రయాణం చేస్తూ ఉంటే అప్పుడు ఇస్సాకు అమాయకంగా అడుగుతాడు, నానా కట్టెలున్నావి, కత్తుంది, అన్నీ ఉన్నాయి, కానీ బలి పశువు ఏది నానా అని చెప్పి అడిగితే అబ్రహాం ఏమంటాడు? నాన్న అది దేవుడే చూసుకుంటాడు నాయన అని చెప్పి తీసుకుపోయినప్పుడు ఆ బలిపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత అబ్రహాము ఇస్సాకు కాళ్ళు చేతులు కట్టేస్తా ఉంటే, ఇస్సాకు ఏమీ చిన్న పిల్లోడు కాదని అట్లా, అప్పుడు దాదాపు ఇస్సాకుకి 17 సంవత్సరాల వయసు ఉంటుందని ఒక అంచనా. 17 ఏళ్ల కొడుక్కి కాళ్ళు చేతులు కట్టేస్తా ఉంటే తండ్రిని ఎదిరించవచ్చు, గొడవ పట్టవచ్చు, లేకపోతే ఆ కట్లు తెంపేసుకుని పారిపోవచ్చు కూడా. కానీ మారు మాట మాట్లాడకుండా తండ్రికి పూర్తి విధేయత చూపించాడండి. గమనించాలి, ఇస్సాకు మన ప్రభువైన యేసుక్రీస్తుకి ముంగుర్తుగా ఉన్నాడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది. ఎలా ముంగుర్తుగా ఉన్నాడని చెప్పానంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7వ వచనంలో, అతడు దౌర్జన్యము నొందెను, బాధించబడినను, అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుర గొర్రెయు మౌనముగా ఉండినట్టు అతడు నోరు తెరవలేదు. దౌర్జన్యం పొందాడు, బాధించబడ్డా కూడా అతడు నోరు తెరవలేదండి. ఇస్సాకు కూడా అంతే. తండ్రి కాళ్ళు చేతులు కట్టేస్తా ఉంటే ఎందుకు నాయనా కట్టేస్తున్నావు అని చెప్పి తండ్రికి మారు మాట మాట్లాడలేదండి. విధేయుడై ఒక గొర్రె పిల్లలాగా బలిపీఠం మీద పడుకున్నాడు, కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. ఇదిగో ఇవన్నీ కూడా
ఆ రిబ్కాకి చక్కగా వివరించి ఉంటాడు. అలా 700 కిలోమీటర్ల ప్రయాణమైన తర్వాత ఇస్సాకు ఎక్కడైతే మన నివాసం ఉన్నాడో అక్కడ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇస్సాకును దూరం నుంచి చూస్తుంది రిబ్కా. చూసి ఆ మనుషుడు ఎవరయ్యా అని చెప్పని అడిగినప్పుడు ఎలియాజర్ని ఏమంటాడు ఎలియాజరు? 24వ అధ్యాయము 64వ వచనం. 24వ అధ్యాయం 24వ వచనం. రిబ్కా కనులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుంచి దిగి మనల్ని ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఈ మనుషుడు ఎవరని దాసునడగా అతడు నా యజమానుడని చెప్పాను కనుక ఆమె ముసుగు వేసుకునిను. ఇక్కడ 2 వచనాలు నన్ను బాగా ఆకర్షించినాయండి. మొట్టమొదటిగా దూరం నుంచి అతను చూచి ఆమె ఒంటి మీద నుంచి దిగి ఏం చేసిందండి? తలపైన ముసుగు ఎందుకని ముసుగు వేసుకుంది? ఏమండి? భర్తను గౌరవించిందండి. భర్తకు ఏ విధంగా గౌరవం ఇవ్వాలి అని చెప్పని తెలిసినటువంటి స్త్రీ రిబ్కా. భర్తను గౌరవిస్తూ ఒంటి మీద నుంచి దిగి తలపైన ముసుగు వేసుకుంది, ముఖం పైన ముసుగు వేసుకుంది. ఎఫెసీ పత్రికలో ఒక చక్కని మాట వ్రాయబడింది. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయము 22, 23, 24 వచనంలో స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములో తమ తమ పురుషులకి లోబడవలెను. భార్యలు భర్తలకు ఏ విధంగా లోబడాలి చక్కని మాట అక్కడ వ్రాయబడిందండి. ఇస్సాకును చూసి గౌరవంగా మేము ఒంటి మీద నుంచి దిగి తల మీద ముసుగు వేసుకుందండి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉండలాగున గమనించండి, ఈ సంఘమంతరికి కూడా యేసుక్రీస్తు ఏమై ఉన్నాడండి? శిరస్సు అంటే భర్త అయి ఉన్నాడు. మరి భర్తను ఏ విధంగా గౌరవించాలి వధువుగా? ఏమా? ఎస్, ఆమేన్, హల్లెలూయా. తలపైన ముసుగు వేసుకుని. ఈరోజు కొంతమంది సహోదరులు కనిపిస్తా ఉన్నారు తలపైన ముసుగు లేకుండా. తలపైన ముసుగు వేసుకోవాలా సార్? ఖచ్చితంగా వేసుకోవాలా? ఏమండి? వాక్యం ఉందా? చూద్దాం ఒకసారి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. మీలో మీరే యోచించుకునుడి. అలాగే 13 కూడా అండి, 13 కూడా. మీలో మీరే యోచించుకునుడి. స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగునా? చాలండి. ప్రియ సహోదరులు, దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. ఒక ఆత్మీయ తండ్రిగా మీకు అందరికి కూడా ప్రభు పేరిట విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. దయ ఉంచి మీ తలలపైన ముసుగు వేసుకుని సంఘమునకు ఏ విధంగా క్రీస్తు శిరస్సే ఉన్నాడో ఆ భర్తకు లోబడి జీవిద్దాం. ప్రభువుని గౌరవిద్దాం. ఏముంది వాక్యంలో? తలపైన ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. వాక్యాన్ని గౌరవించమని ప్రభుపేట మనం చేస్తా ఉన్నాను. ఇదిగో ఈ రిబ్కా ఇస్సాకును దూరం నుంచి చూచి భర్తను గౌరవించి గబగబా ఒంటెపై నుంచి దిగి ముఖం మీద ముసుగు వేసుకుందండి. అప్పుడు ఇస్సాకు ఆమెను ఎదుర్కొని గుడారంలోకి తీసుకెళ్ళి ఏముంది వాక్యంలో? 67వ వచనం
చివరి మాట, అట్లు అతడు రెబెకాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను, అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంఘటన అంతా కూడా కొంచెం మనం ఆత్మీయంగా చూసుకున్నట్లయితే గమనించాలి జాగ్రత్తగా. ఇక్కడ మనకి అబ్రహాం గారు పరలోకపు తండ్రికి సాదృశ్యంగా ఉంటే, కుమారుడు ఇస్సాకు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడండి. అలాగే వధువు రిబ్కా సంగమునకు సాదృశ్యంగా ఉంది. అలాగే ఎలియాజరు వధువు కోసం వెతికేటువంటి పరిశుద్ధాత్మనికి సాదృశ్యంగా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునండి, ఆ ఎలియాజరు పరిశుద్ధాత్ముడు ఈనాడు ఆ మధ్యాకాశంలో అతి త్వరలో మనకు రాబోయేటువంటి వరుణు కోసం ఇక్కడ చక్కని వధువుని సిద్ధపరిచే పనిలో తలమునకలై ఉన్నాడు. చక్కని వధువును సిద్ధపరిచి ఆ యొక్క మధ్యాకాశానికి వరుడు రాబోతా ఉంటే, ఆ వరునికి ఈ వధువును తీసుకెళ్ళి ఆ యొక్క మధ్యాకాశంలో పెళ్లి చేయాలని చెప్పని ఈ యొక్క పరిశుద్ధాత్ముడు చాలా బిజీగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ మధ్యాకాశంలో ఆ వరుని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అవును అన్నట్లయితే మీ జీవితాలు ధన్యమే. ఒకవేళ కాదు అని చెప్పని మీలో ఏమాత్రం కొంచెం అనుమానం ఉన్నా సరే, మోకరిల్లి ప్రభు సన్నిధిలో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఏ విషయంలో మేము వెనకబడి ఉన్నాము, ఎందుచేత అవును అని చెప్పలేకపోతా ఉన్నాము, పరిశీలన చేసుకుందామండి. ఇది పాత నిబంధన నుంచి ఆత్మ నడిపింపు ఎలియాజరును సరైన మార్గం వైపు, సరైన స్థలంలోకి ఆత్మ ఏ విధంగా తీసుకెళ్ళింది. అక్కడ చక్కగా రెబ్కాను అక్కడ ఏర్పాటు చేసుకుని, రెబ్కాను తీసుకుని మళ్ళా ఇస్సాకు వద్దకు తీసుకుని రావటం, ఇది ఒక పాత నిబంధన నుంచి ఒక చక్కని మనకి ఉదాహరణ అండి. అలాగే కొత్త నిబంధనకు వస్తే మనకి చాలా కనిపిస్తాయి కొత్త నిబంధనలో. అందులో ఒక ప్రాముఖ్యమైనది చెప్పండి, మనకి అపోస్తుల కార్యంలో మనకి కనిపిస్తుంది. అపోస్తుల కార్యంలో మనకి 16వ అధ్యాయంలో ఈ అపోస్తుల కార్యం అంతా కూడా మనకి అన్ని కూడా ఆత్మకార్యాలే. దాని అసలు పేరు ఆత్మకార్యాలు, కానీ అపోస్తుల కార్యాలు పెట్టారు అంతే. మనకి 16వ అధ్యాయము 6-7 వచనం చూస్తే, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగియా, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరికి వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. చాలండి, మనకి ఇక్కడ చక్కని ఉదాహరణ కనిపిస్తూ ఉంది. యేసుక్రీస్తు యొక్క ఆత్మ ఏముందని అక్కడ వాక్యంలో, పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగియా, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మొట్టమొదట ఏ విధంగా పరిశుద్ధాత్ముడు వారిని ఆటంకపరిచాడో అక్కడ వాక్యంలో వ్రాయలేదు, కానీ తర్వాత చూస్తే మనకు అక్కడ ఏముందంటే, పృగియా, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి అనే మాట మనం జ్ఞాపకం చేసుకుని, గలతీ ప్రాంతంలో ప్రభువు ఏ విధంగా పౌలుని ఆటంకపరిచాడో మనకి గలతీ పత్రికలు కనిపిస్తుంది. ఆ పదం మనం జాగ్రత్తగా గమనిద్దామండి. అంటే ఏ విధంగా ప్రభువు దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తిని ఆటంకపరుస్తుంది, దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తిని ఏ విధంగా నడిపిస్తుంది అని చెప్పనేది గలతీ పత్రిక 4వ అధ్యాయం 13-14 చూస్తే, 4వ అధ్యాయం 13-14 చూసినట్లయితే పౌలు గారు గలతీలకి పత్రిక రాస్తా మాట్లాడుతున్నాడు. మీరు నాకు అన్యాయము చేయలేదు, మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించదని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉన్న దాన్ని బట్టి
నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనే లేదు, కానీ దేవుని దూత వలె, క్రీస్తు యేసు వలె నన్ను అంగీకరించితిరి. చాలా చక్కని అర్థం అందులో దాగి ఉందండి. పౌలు గారు ఆసియాకు వచ్చి వాక్యం చెప్పాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుని యొక్క ఆత్మ పౌలు గారిని వెళ్ళలేకుండా అడ్డుకుంది. అలాగే వాళ్ళు గలతీ ప్రాంతం గుండా వెళ్తా ఉంటే అక్కడ కూడా ప్రభు యొక్క ఆత్మ ఆయన అడ్డుకుంది. ఎలా అడ్డుకుందని చెప్పారంటే పౌలు గారికి ఒక రోగం వచ్చేలాగా చేసింది ఆత్మ. ఒక జబ్బు వచ్చింది పౌలు గారికి. ఆ జబ్బు రావటం వల్ల ఆయన ముందుకు వెళ్ళలేకపోయాడు. ఇదిగో ఇలా ఆటంకపరిచాడు ఆత్మ. అంటే గమనించాలండి, కొన్నిసార్లు మన శరీరంలో కొన్నిసార్లు దౌర్బల్యం కలుగుతుంది. మనకి క్షేమం కలగాలని చెప్పిన కొన్నిసార్లు మనకి జబ్బు కూడా మనకి దేవుడు అనుమతిస్తాడనమాట. ఆ యొక్క జబ్బు కలగజేయడం ద్వారా దేవుడు కొన్నిసార్లు మనకి కొన్ని పాఠాలు మనకి నేర్పిస్తూ ఉంటాడు. ఒక ప్రాంతానికి మనం వెళ్ళాలనుకుంటాం, కానీ మనకి బాగా జ్వరం వస్తుంది. ఒక ప్రాంతం వెళ్ళాలనుకుంటాం, లేదా పెద్ద యాక్సిడెంట్ మనకు దెబ్బ తగులుతుంది, వెళ్ళలేము ఆ ప్రాంతానికి. ఎందుకు అనుకుంటాం? పౌలు గారిని ఆసియాకి వెళ్ళలేకుండా ప్రభు అడ్డుకుంటున్నాడు. బాగా జబ్బు చేసింది. ఎందుకని అడ్డుకున్నాడని చెప్పంటే గలతీ ఆ ప్రాంతంలో కొన్ని ఆత్మలు రక్షించబడాలి, కొన్ని ఆత్మలకు సువార్త ప్రకటించాలి. అదిగో అందుకే ప్రభువు పౌలు గారిని అడ్డుకుంటా ఉన్నాడు ఆసియాకి వెళ్లకుండా. దేవుని ఆత్మ నడిపింపు అనేది ఎలా ఉంటుందని చెప్పానంటే కొన్నిసార్లు మనము సరైన మార్గంలోకి వెళ్ళేలాగా నడిపిస్తాడు. ఒకవేళ కనుక మనం తప్పుడు మార్గంలోకి పోతా ఉంటే, లేకపోతే అక్కడికి వెళ్తే మనకు క్షేమం కాదనుకుంటే నీకు జబ్బు దయచేస్తాడు, లేకపోతే ఒక దెబ్బ కొడతాడు. ఇదిగో ఇలా ఉంటుంది ఆత్మ నడిపింపు అని చెప్పానంటే. మనకి లూకాసు వార్త చూస్తే, లూకాసు వార్తలో మరియా ఒక కన్యగా ఉండి ఆమె గర్భవతి అవుతుంది పరిశుద్ధాత్మ యొక్క సహాయం చేత. ప్రభు ఆమెని ఎక్కడ నడిపిస్తాడని చెప్పానంటే ఎలిజబెత్ నడిపిస్తాడండి. ఎలిజబెత్ అప్పటికే బాగా వృద్ధురాలు. జకరియా ఎలిజబెత్ ఒక వృద్ధురాలు. ఆమె కూడా గర్భిణిగా ఉంటుంది. ఈమెమో కన్యగా గర్భిణిగా ఉంటుంది. జకర్యాను అక్కడ, ఎలిజబెత్ ఏమో అక్కడ వృద్ధురాలుగా ఉండి గర్భిణిగా ఉంటుందండి. అంటే దేవుడు ఈ యొక్క మరియని అక్కడ నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకని చెప్పారంటే అక్కడ ఆమె ద్వారా ఈ మరియ కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఎందుకంటే కన్యగా ఉంది, గర్భిణిగా ఉంది. దేవుడు కొన్ని పాఠాలు ఆమెకు నేర్పించాలని చెప్పని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి మరియను ఇక్కడి నుంచి అక్కడ నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడికి? ఎలిజబెత్ వద్దకి. అలా కొన్నిసార్లు మనం కొన్ని పాఠాలు మనకు నేర్పించాలని చెప్పి దేవుని యొక్క ఆత్మ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుందండి.